నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా మాజీ సీఎం స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి. స్మారక స్తూపానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. 25 కోట్ల నిధులతో మొద్దుల చెరువు రహదారి పనులకు శంకుస్థాపన. ఏపీ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. పోర్టుల నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు అరికట్టడంపై చర్చ. ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు. ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. మాజీ సీఎం స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఇందిరా పార్కు వద్ద ఉన్న స్మారక స్తూపానికి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో 25 కోట్ల నిధులతో మోతే మొద్దుల చెరువు రహదారి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం నీళ్లు లేకుండానే అధిక సాగు చేశామని ఉత్తమ్ అన్నారు. రాష్ట్రంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సాగు జరిగిందని తెలిపారు. రైతుల పక్షపాతిక కాంగ్రెస్ పార్టీ నిలిచిందని, హాస్టల్ మెస్ డైట్ ఛార్జీలు పెంచామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పాలకులు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2లను నీళ్ళు వస్తే కాళేశ్వరం లేదు. ఈ వానాకాలం పంటకి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజు ఒక్క చుక్క నీళ్లు కూడా ఆ బ్యారేజీలో నిలుపుకోలేదు. అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా ఈసారి వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారు. ఇంత వరి ధాన్యం తెలంగాణలో ఎప్పుడు పండలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు పండలే, భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండలే. మరి మంచి మనసుతో, మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తాం. మంచి పంట పండింది, పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. దొడ్డు రకాలకి ఎంఎస్పి 2300, సన్న రకాలకి 2300 మీద ఇంకో 500 రూపాయలు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచన చేయండి. ఈ ఒక్క వానాకాలం పంటకి మీరు లెక్కలేసి తెలుస్తుంది. ఈ 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులకు, వరి రైతులకు సుమారు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వరి రైతులకు చేరుతున్నారని చెప్పడం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. ఎస్సీ వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామని అంటున్న వారికి సమాజంలో ఎవరి మద్దతు లేదని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదిగలని, వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు మాలలలో ఉన్న కొంతమంది స్వార్థపరులని ఆయన అన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని మాలలు అడ్డుకుంటున్నారని, దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారన్నారు. అంబేద్కర్ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక్క మాలల కోసమే కాదని మందకృష్ణ అన్నారు. అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టినా
దళితులు పీడిత వర్గాలందరి కోసం పోరాటం చేశాడు. ఎంఆర్పిఎస్ మాదిగల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టీ కులాలకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ వారసత్వాన్ని, అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని ఎవరైనా ముందుకు నడపండి, ముందుకు తీసుకెళ్ళండి. నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దాన్ని ముందుకు నడిపించండి, కానీ వెనుకకు లాగద్దు అని అంటాడు. ఇక్కడ అంబేద్కర్ వారసత్వాన్ని ముందుకు నడిపించేది, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట వారసత్వాన్ని ముందుకు నడిపించేది, రథాన్ని ముందుకు నడిపించేది తెలుగు నేల మీద మాదిగలుగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మాదిగలు దానికి నాయకత్వం వహిస్తున్నారు. కానీ అంబేద్కర్ పోరాట రథానికి అడ్డు తగిలే వాళ్ళు, వెనుకకు నెట్టేసే వాళ్ళు ఇక్కడ మాలలు అనే విషయం కూడా, అందులో స్వార్థపరులైన మాలలు అనే విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఇకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా, అవమానిస్తారా? నేను అంటున్నా, జపం చేయడం కాదు, అంబేద్కర్ పట్ల జపం చేయడం కాదు. నిన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కన బాబు జగజీవన్ రామ్ ఫోటోను కూడా ఉండనివ్వరు. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ సమకాలికులుగా పనిచేసినారు దళితుల కోసం. కార్మిక శాఖకు మంత్రిగా బాబు జగజీవన్ రామ్ ఉంటే, న్యాయశాఖ మంత్రిగా ఏకకాలంలో అంబేద్కర్ ఉన్నాడు నెహ్రూ ప్రభుత్వంలో. రాజ్యాంగ నిర్మాణంలో 4-5 సబ్ కమిటీలో 2 భాగస్వాములు ఉన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం పాఠం అంబేద్కర్ చేస్తున్న సమయంలో అండగా నిలబడ్డ కాడ బాబు జగజీవన్ రామ్ ఉన్నాడు. అంటే అంబేద్కర్కు సమకాలికుడైన బాబు జగజీవన్ రామ్ ఫోటోను అంబేద్కర్ పక్కన పెట్టడానికి మాత్రం అంగీకరించారు. కానీ నిన్న వేదిక మీద ఎవరైతే నిన్న వేదికను నడిపించారో, ఎవరైతే మాలల తరఫున మేము ఉన్నామని చెప్పి మాట్లాడడానికి ముందుకొచ్చారో, వాళ్ళ తండ్రి గారి ఫోటో వేదిక మీద పెద్దగా పెడితే అంబేద్కర్ ఫోటో చిన్నగా పెట్టారు. హైదరాబాద్ బీజాపూర్ హైవే రోడ్డు పనులను త్వరగా ప్రారంభించాలని, ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పట్లోల కార్తిక్ రెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా బీజాపూర్ హైవే రోడ్డు ఊసే ఎత్తట్లేదని, ఈ రోడ్డు వలన ఎన్నో ప్రాణాలు బలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు, రాజకీయ లాభాలకు ముడిపెట్టొద్దు. నేను గత 5 నెలల నుంచి మొత్తుకుంటున్నా. చేవెళ్ల రోడ్డు దాదాపు టెండర్ అయిపోయి సంవత్సరంన్నర అయిపోతున్నది. నెలకొకసారో లేకపోతే కనీసం వారంకొకసారో ఈ యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయని చెప్పి నేను 5-6 నెలల నుంచి చాలాసార్లు ప్రెస్ ద్వారా, మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసిన. 10 రోజుల కిందట మొయినాబాద్లో అజీజ్ నగర్ దగ్గరనో ఏదో గ్రామం గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి దాదాపు అక్కడ కూడా 3-4 చనిపోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం దామర్గిద గేట్ కాడ యాక్సిడెంట్ అయ్యి ఇదే మన చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన ప్రొద్దుటూరు గ్రామానికి సంబంధించిన దంపతులు ఇద్దరు, లక్ష్మారెడ్డి మరియు వారి భార్య ఇద్దరు కూడా యాక్సిడెంట్ ద్వారా చనిపోవడం జరిగింది. నేను చాలాసార్లు ప్రభుత్వానికి హెచ్చరించే ప్రయత్నం చేసిన, విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేసిన, దీంట్లో రాజకీయాలు లేవు, ప్రాణాలు కాపాడండి అని చెప్పే ప్రయత్నం కూడా నేను చాలాసార్లు చేయడం జరిగింది. మేము చెప్పినప్పుడల్లా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు బయటకు వచ్చి ఈ నెలాఖరు మొదలవుతుందనో, 10 రోజులలో మొదలవుతుందనో అట్లా కాలయాపన చేసుకుంటా వచ్చి ఇప్పుడు దాదాపు 5 నెలలు అయింది. ఎక్కడ పని అక్కడనే ఆగిపోయింది. కాంట్రాక్టర్కి సీరియస్నెస్ లేదు. ఏదో మనం మాట్లాడినప్పుడల్లా కొంచెం పని మొదలు పెడుతున్నాడు. ఆ మొయినాబాద్ల బైపాస్ కాడ కొంచెం పని చేసిండు. చేవెళ్లలో కూడా ఈ వారం లేదో పని మొదలైందని మా వాళ్ళు చెప్తున్నారు. అసలు రోడ్ మీద, అదే బైపాస్ మీద, అసలు రోడ్ మీద పని చేయాల్సిన ఈ కాంట్రాక్టరు ఈ బైపాస్ మీద చెట్లు తొలగడం కూడా పెద్ద పని అంట. నేను
సికింద్రాబాద్లో ఫుట్పాత్స్ ను ఆక్రయించి షాప్స్ ముందు షెడ్స్ వేసిన అక్రమ నిర్మాణాలను మున్సిపల్ గోపాలపురం ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసు అధికారులు తొలగించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ఆక్రమణలకు వేసి వ్యాపారాలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఫుట్పాత్లను ఆక్రమించి నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బందులు కలిగిస్తుండడంలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని మున్సిపల్ డీసీ సుస్మిత వెల్లడించారు. ఇది మంచిగా ఉందంటే ఇక్కడంతా బాగా వీళ్ళంతా ట్రాఫిక్ పెడెస్ట్రియన్ వాక్ చేయకుండా ఫుట్పాత్స్లో కవర్ చేసి బయటకంతా మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో చేశారు. సో గోపాల్పురం పోలీస్ స్టేషన్లో మేము ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ వల్ల టేకప్ చేశాము. ఎందుకంటే ఆ డ్రైవ్ చేయకపోతే ఇక్కడ కంజెస్టెడ్ అయిపోయి యాక్సిడెంట్ అటెన్షన్ పెట్టి రిక్వెస్ట్ చేశారు. సెవెరల్ డ్రైవ్ ప్లాన్ చేసి మీరు వ్యాపారస్తులు కానీ ప్రజలకు ఏం చెప్పారు? ఇట్లా ఎంక్రోచ్మెంట్ చేయొద్దండి. ఫుట్పాత్ ఈజ్ మెంట్ ఫర్ ది పబ్లిక్ కదా, పెడెస్ట్రియన్స్ నడవడానికి కదా. ఆ ఎంక్రోచ్మెంట్ మొత్తం అలా చేసేస్తే మరి ఇదంతా కంజెస్ట్ ఏరియాలో జనాలు ఎక్కడ నడుస్తారు? క్లియర్ చేస్తే ఇలాంటి బిజీ షెడ్యూల్ ఏరియాలో తీసేస్తే పెడెస్ట్రియన్స్ అంతా అందరూ వాక్ చేస్తారు. దాని నుంచి రికవర్ చేయడం కోసం ఎంక్రోచ్మెంట్ డ్రైవ్ చేస్తారు. ఇదేమైనా ఋతుమంత్రంగా చేస్తారా? ఎప్పుడు మెయింటైన్ చేస్తారా మేడం? ఇట్లానే మేము ఎప్పుడు మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. మళ్ళీ మేము వెళ్ళిపోయినాక మళ్ళీ వాళ్ళు చేశారనుకోండి, ఒక 2 times అట్లా చేస్తే వాళ్ళకి వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది, పెట్టకూడదు ఇంకా. సో ఇప్పుడు మొన్న మారేడుపల్లిలో చేస్తాం, అదైతే మళ్ళీ కంటిన్యూ కాలేదు. సో మేము కూడా ఇట్లా చేస్తే వాళ్ళకి నష్టమవుతుందో డెఫినెట్గా నెక్స్ట్ టైం రిపీట్ చేయడం అనుకుంటున్నాం. ఒడిషా నుంచి నగరానికి గంజాయిని తీసుకువస్తున్న ముఠాను అరెస్టు చేశారు బాలానగర్ ఎస్ఓటీ చందానగర్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ డీసీపీ జి వినీత్, అడిషనల్ డీసీపీ జయరాం, మియాపూర్ ఏసీపీ నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం హర్యానా రాష్ట్రానికి చెందిన చెమన్, బోయినపల్లికి చెందిన శివంపేట ఉమాకాంత్, అర్జున సాయికృష్ణ, రాకేష్లు హర్యానా నుంచి నగరానికి గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయించేందుకు ప్రణాళికలు వేసుకున్నారని తెలిపారు. పక్కా సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చందానగర్ సిఐ పాలవెల్లి సూచనల మేరకు ఎస్ఐ ఆంజనేయులు తన సిబ్బంది సహాయంతో పోలీసులు గంగారం హనుమాన్ టెంపుల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న కారును ఆపి తనిఖీ చేశారు. కారులో రహస్యంగా తరలిస్తున్న గంజాయి బయటపడింది. వారి వద్ద నుంచి పోలీసులు 8 లక్షల విలువైన 57 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎస్కార్ట్గా ముందు వెళ్తున్న పల్సర్ బైక్ను, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న చందానగర్ సిఐ పాలవెల్లి ఎస్ఐ ఆంజనేయులను డీసీపీ అభినందించారు.
రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్, డీజీ ఇంటెలిజెన్స్, ఐజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు. పీడీఎస్బీఎం రాష్ట్రంలోని పోర్టుల నుంచి అక్రమ తరలింపు అరికట్టడంపై రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు. విజిలెన్స్, డీజీ ఇంటెలిజెన్స్, ఐజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, మారిటైమ్ బోర్డు సీఈఓ, రవాణా శాఖ ఉన్నతాధికారి పాల్గొన్నారు. 2 రోజుల క్రితం కాకినాడ పోర్టు నుండి ఆఫ్రికా కంట్రీకి రేషన్ బియ్యం నౌకల ద్వారా అక్రమ రవాణాకు పాల్పడుతున్న 32,000 టన్నుల నౌకను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ చేయటమనడం హర్షించదగ్గ విషయమే. అయినప్పటికీ కాకినాడ పోర్టులో 42,000 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న కెన్ స్టార్ నౌకను ఎందుకు తనిఖీ చేయలేదని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. కెన్ స్టార్ తనిఖీ చేయకపోవడానికి గల కారణం వెల్ఫూరి శ్రీనివాసరావు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వియ్యంకుడు కావడమేనని అన్నారు. ఎవరైతే 36 మంది స్టెల్లాలో ఎక్స్పోర్ట్ కోసం షిప్ తెచ్చుకున్నారో స్టెల్లాని 36 మంది ఎక్స్పోర్టర్లు, ఆ 36 మంది మాట్లాడుతున్నారు కాకినాడలో. ఏమండి, మేము చిన్న వాళ్ళమండి, మా దగ్గరికి వచ్చి 35,000కి 3,000 ఎక్కిచ్చింది అక్కడ, మాది అదని ఇదని మా దాని గురించి మాట్లాడుతున్నారు. అసలు 42,000 షిప్ మొత్తం ఒకటే తీసుకెళ్తున్నాడు వాళ్ళ ఇయ్యంకుడు, ఆర్థిక శాఖ మంత్రి ఇయ్యంకుడు. ఆ షిప్ లోకి వెళ్లి చూడరా, ఈ షిప్ మీద నిందేశారని వాళ్ళు ఎవరు నిందేశారని వాళ్ళు చెప్తే అదే అన్నా, కళ్ళు కనపడవన్నా, తెరలు ఉంటాయి. ప్రతిపక్షం ఏంటే, ఇప్పుడు నేను నాకు ఎవడో సమాచారం చెప్తే మీ 2 పేపర్లో ఒక పేపర్ విలేకరి, మీ 10 ఛానల్లో 2 విలేకరులు నాకు చెప్పారు. కాకినాడ అంతా ఇట్లా వాళ్ళందరూ 36 మంది ఎక్స్పోర్టర్స్ ఎవరైతే షిప్ తెచ్చుకున్నారో స్టెల్లా అని వాళ్ళు మాట్లాడుతున్నారండి. ఆ షిప్ ఎందుకు చెక్ చేయరు, దాంట్లో కూడా ఉన్నాయి కదా అని చెప్పి అన్నారు. అది కనపడదా వినపడదా అని అడుగుతున్నాను. కెన్ స్టార్ మీద కూడా వెళ్ళండి, జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాను. మరి కెన్ స్టార్ ఎందుకు చూడలేదు కలెక్టర్ గారు? దాన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయాలి కదా. అంటే ఆర్థిక శాఖ మంత్రి ఈఎం కూడా అయితే ఎవరికి షిప్ కనపడదు, తెరలు ఉంటాయి. ఒకే షిప్ లో ఒకే మనిషి ఈయంకుడు 42,000 టన్నులు షిప్ మొత్తం నింపి పంపిస్తున్నాడు. దాంట్లో లేవా పీడీఎస్ బియ్యం, రేషన్ షాప్ బియ్యం దాంట్లో లేవా? ఎతకరా దాంట్లో? ఎందుకు ఎతకరు? కాబట్టి ఇందులో నిజాయితీ అంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. నేనైతే అతను నిజాయితీగానే వెళ్ళాడు, పాపం ఏదో పట్టుకుందామని వెళ్ళాడే అని అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ ప్రశ్నలు, సందేహాలు. షిప్ లోకి వెళ్లాలంటే పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు 2 ఆయనతో పాటే ఉన్నారు. ఇక వెళ్ళనివ్వడం ఎవడు? రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారి 2 కలిసి ఇవ్వాలి. 2 అక్కడే ఉన్నారు ఆయనతో పాటు షిప్ లో. మళ్ళీ ఎందుకు ఎవరు వెళ్ళనివ్వలేదు? కలెక్టర్ని ఎందుకు వెళ్ళనిచ్చారు? 2 కెన్ స్టార్కి ఎందుకు వెళ్ళరు మీరు? స్టెల్లా దగ్గరికి స్టెల్లా చుట్టే రౌండ్ కొడతారు, షూటింగ్ ఎందుకు చేస్తారు? కెన్ స్టార్కి కూడా వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వెళ్ళొద్దన్నాడా? సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం ఖచ్చితంగా చెప్పి తీరాల్సినటువంటి అవసరం. ఎందుకంటే మీరు ఎవరిని ఏమారుద్దాం అనుకుంటున్నారు? ఇది నిజాయితీ కూడినటువంటి మీ పర్యవేక్షణ, మీ రైడా, మీ పట్టుకునే ప్రయత్నమా, లేదా కేవలం ఏదో జరుగుతుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బురద రాద్దామనే, విషం చిమ్ముదామనే? సమాధానం చెప్పాలి కదా. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? ఆయన ఎవరో చెప్తారు అరబిందో అనేది, అరబిందో వాటా. అసలు మీరు వెళ్ళింది ఎక్కడికి? యాంకరేజ్ పోర్టు. యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టులోంచి. యాంకరేజ్ పోర్ట్ ఎవరిది? అరబిందోలో వాటా. అరబిందో వాళ్ళకి వాటా ఉంది యాంకరేజ్ పోర్టులో. పిచ్చి మాటలేంటి? ఎవరిని మోసం చేద్దామని? డీప్ సీ మన మామూలుగా మీరు వెళ్తే బెర్త్ మీదకి వచ్చేస్తుంది కదా. అరబిందోకి వాటా ఉన్న పోర్ట్ అయితే, కాకినాడ పోర్ట్ అయితే
మీరు వెళ్ళిందేమో యాంకరేజ్ పోర్టు కదా, యాంకరేజ్ పోర్టు ఓనర్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కదా. గత వారం రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నదన్నారు. గతంలో ధాన్యం బకాయిల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు గంటల వ్యవధిలోనే ధాన్యం డబ్బులు జమ అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం గడ్డిపాడు గ్రామంలో స్థానిక రైతులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, స్థానిక శాసనసభ్యులు వర్లకుమార్ రాజా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ విక్రయాల్లో రైతులకు ఏమైనా సమస్యలు ఇబ్బందులు ఉంటే వెంటనే సరిచేస్తానన్నారు. అవన్నీ కూడా బయటకు వస్తాయి. అటు రైతు పండించిన ధాన్యానికి రేటు ఉంది. రేషన్ ద్వారా వెళ్ళిన బియ్యాన్ని వీళ్ళ చేతుల్లో కేజీకి 10 రూపాయలు పెట్టి 11 రూపాయలు పెట్టి దాన్ని 70 రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాలకు తీసుకెళ్ళి. 3 ఏళ్లలో 48,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు ఈ చంద్రశేఖర్ లాంటి మాజీ శాసనసభ్యులు కాకినాడ వీళ్ళందరూ దుర్మార్గులు ఏంటో భాగస్వాములు అయ్యారు. వాటన్నిటిని కూడా కక్కించి రప్పించి వీళ్ళని జైల్లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అటు ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మీరు 12.62 10.62 అని కథలు చెప్పొద్దు. ధాన్యం కొనాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క ఆజ్ఞది. దళారీ మాటల మధ్యలో వాళ్ళు చెప్పే రైతాంగం నమ్మమాకండి. అది నెంబర్తో పని కాదు. ఏదైతే 17.40 రేటు రావాలో బస్తాకి, ఆ బస్తా రేటు మాకు ఇవ్వాల్సిందే. లేకపోతే 5 ఏళ్ళు ప్రతిపక్షంలో దెబ్బలాడి కొట్లాడి రైతుల తరపున పోరాటం చేశాం. ఇవాళ ఇది ప్రజల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మిన ధాన్యానికి ఇమ్మీడియట్గా 24 గంటల్లోనే డబ్బు ఇమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా అధికార యంత్రాంగం పరిగెత్తాలి, పనిచేయాలి. జిల్లా కలెక్టర్కి చెప్పాం, అదేవిధంగా డిఎస్ఓ చెప్పాం, రైతాంగానికి కూడా చెప్తున్నాం. దళారులకి మధ్యవర్తులకి ఎవరికి మీరు బియ్యం ఇచ్చి మోసపోమాకండి. ఆ మిల్లుల్ని డిమాండ్ చేసుకొని పెంచండి. అధికార యంత్రాంగాన్ని నిలదీసి పనిచేయించుకోండి. మీ పక్షాన ఎమ్మెల్యే మేమందరం కూడా మీ పక్షాన ఉన్నాం, రైతుల పక్షాన ఉన్నాం. ఫెంగల్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ మధ్యలో చెన్నై ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యేందుకు ట్రై చేసిన ఇండిగో విమానం త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకుంది. గాలుల తీవ్రతకు కుదుపునకు గురవుతున్నట్లు కనిపించిన ఫ్లైట్ ల్యాండింగ్ సాధ్యం కాగా గాల్లోకి లేచింది. వెనుక భాగం రన్వేకు తాకేలా కనిపించినా లక్కీగా ప్రమాదం కాలేదు. తుఫాన్ దృష్ట్యా మంగళవారం వరకు చెన్నై ఎయిర్పోర్టుకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఘనంగా మాజీ సీఎం స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వర్ధంతి. స్మారక స్తూపానికి నివాళులు అర్పించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన. 25 కోట్ల నిధులతో మొద్దుల చెరువు రహదారి పనులకు శంకుస్థాపన. ఏపీ సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష. పోర్టుల నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు అరికట్టడంపై చర్చ.
చెన్నైలో భారీ వర్షాలు. ఇండిగో విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.